ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెక్ట్గా మొగుడుకు తగ్గ పెళ్ళాం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి తగ్గ పెళ్ళాం భారతీరెడ్డి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళిద్దరు జంట. వాడు డెకాయిట్ గాడైతే ఆ దౌర్భాగ్యుడికి తగినట్టుగా ఈ భారతీరెడ్డి సహకరిస్తూ ఉంటుంది. అయితే ఈవిడ చేసినటువంటి తప్పుడు పనికి ఇప్పుడు సాక్షి మీద కేసు పడేటువంటి పరిస్థితి రావడంతో భారతీరెడ్డి జైలుకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మరి దీని నుంచి ఎలా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారో, అసలు అంత తప్పుడు పని ఏం చేశారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు 65 కంపెనీలు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఈ దౌర్భాగ్యుడు ఖాళీగా ఉన్నట్టుగా నడుస్తూ 65 దొంగ కంపెనీలు పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు డబ్బు సంపాదించి 16 నెలలు జైల్లో చెప్పకూడదని ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి కాలు పట్టుకొని బెయిల్ మీద బయటకు వచ్చి 10 సంవత్సరాలుగా కోర్టుకు కూడా పోకుండా అదే బెయిల్ కొనసాగించుకుంటూ భారతదేశ చరిత్రలో ఒక ఆర్థిక నేరగాడు 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద తిరగటం ఈ దౌర్భాగ్యుడే, పైగా కోర్టుకు కూడా పోకుండా. అయితే ఈ దౌర్భాగ్యుడికి సెట్ అయ్యేటట్టు కరెక్ట్గా, ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేటట్టుగా అదేదో సినిమాలో ఆ ప్రకాష్ రాజుకి గనక ఆవిడెవరో దొరుకుద్ది అనమాట, మహేష్ బాబు సినిమాలో వాడికి తగ్గట్టుగా ఉంటారు, ఇద్దరు కలిసి క్రిమినల్ బ్రెయిన్స్ అనమాట. ఆ రకంగా జగన్ అనేటువంటి డెకాయిట్ గాడికి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా భారతీరెడ్డి దొరికినట్టుంది. ఎందుకంటే అర్ధరాత్రి 3 గంటలకు అవినాష్ రెడ్డితో ఫోన్ మాట్లాడి, మీరందరూ తప్పుగా మాట్లాడతారు కానీ ఆ విషయాన్ని నేనేమంటానంటే, ప్లాన్ ఎగ్జిక్యూషన్ కోసం పాపం నిద్రాహారాలు మాని ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యని అత్యంత నీట్గా, క్లీన్గా, ప్లాన్ చేసి ఏపిచ్చేసినటువంటి ఘటన రేపు మాపో బయటకు వస్తే జైలుకు పోద్ది. ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. ఈవిడ జగన్ గారు ఓడిపోయినప్పటి నుంచి వాడు ఫ్రస్ట్రేషన్తో, వాడు సైకోయిజంతో, నికృష్టత్వంతో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఈ హక్కుపక్షి సాక్షిని అడ్డం పెట్టుకొని ఇది పత్రిక కాదు విష పుత్రిక లాగా, ఇది ఒక కరపత్రం లాగా, ఎంత నీచమంటే ఆరోగ్యశ్రీ బకాయిలు 1600 కోట్లు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీకి అడ్డుకట్ట వేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు. దీని మీద సాక్షి పేపర్ రాయటం జరిగింది. ఏరా, ఈ రాష్ట్రంలో జనాలందరూ కడుపుకు అన్నమే తింటారా అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా బిర్యానీ పెడుతున్నాడా? నాకు అర్థం కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 50 రోజులు గడవలే, అప్పుడే 1600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు ఆడి నుంచి వస్తాయరా? నాకు అర్థం కాల. అంత ఆరోగ్యశ్రీ జరిగిపోయిందా? నాకు చెప్పడే. అంటే రాష్ట్రంలో గొర్రెలు ఉన్నారు, బానిసలు ఉన్నారు, చదువుకోలేదు, వాళ్ళకేమీ తెలియదు, మేము ఏం చెప్తే అది నమ్ముతారనుకుంటున్నారా? ఎదవల్లారా, చెప్పు తీసుకొని కొట్టద్దు. భారతిరెడ్డి నువ్వు మహిళవి, నిన్న ఇంతకు మించి మాట్లాడితే నా విలువ తగ్గుద్ది. ఏం సిగ్గు లేదా నీకు ఇటువంటి రాతలు రాయటానికి? కడుపుకి అన్నం తింటున్నావా, లేకపోతే అవినాష్ రెడ్డి ఇట్లా బిర్యానీ తింటున్నావా నువ్వు? తప్పుడు కొత్తలు, తప్పుడు రాతలు ఏంటిది? ఎందుకే ఒళ్ళు బలుపు రాతలు? చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేరనా? బుద్ధి జ్ఞానం ఉండబల్లా? 50 రోజుల్లో 1600 కోట్లు బకాయిలు ఎట్టవుద్రా? జగన్ అనే బానిసగాడు, బఫూనుగాడు, దొంగ, దోపిడీదారుడు, నికృష్టుడు, లపోటుగాడు, సైకోగాడు, వాడు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆసుపత్రులకు పెడితే ఇవాళ అవి పేరుకుపోయి 1600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అవి కట్టాల్సి వస్తుంది. కడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆగకుండా కొనసాగేటువంటి ప్రయత్నం, ఆ యొక్క కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. సిగ్గులేనటువంటి సాక్షి 1600 కోట్లు బకాయిలు ఉన్నాయంటే జగన్ ఒక చేతగానోడు, నికృష్టుడు, లపోటుగాడు అని రాష్ట్ర ప్రజలు అనుకుంటారని కూడా భారతిరెడ్డికి అనిపించలేదా? లేకపోతే అనుకునేది జగన్ గాడినే కదా, ఇబ్బంది ఏముంది, వాదుపోవాడు పెద్ద బఫూన్ గాడు కదా అని చెప్పి సొంత భార్య అనుకొని జగన్ గాడిని నడి రోడ్డు మీద బఫూన్గా భారతిరెడ్డి చిత్రీకరిస్తుంది అనుకోవాలా? కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. వీళ్ళు ఏ రకమైనటువంటి విషయాన్ని ప్రజల మెదడుల్లో నాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని వెదజల్లి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. దయచేసి మరొకసారి ఆ దౌర్భాగ్యుడి మాటలు నమ్మితే, నిన్న కూడా వాడికి 39% మంది ఓట్లేశారు. దయచేసి అంత రాకూడదు. వాడి బతుకేందో ఒకసారి సాక్షి వాడిదేగా, వాడి భార్య భారతిరెడ్డిదేగా. మరి 1600 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు ఆపాడు. చంద్రబాబు నాయుడికి చేత కావట్లేదు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నాడు, ఆసుపత్రులకి డబ్బులు కట్టకుండా అని చెప్పి విషప్రచారం మొదలెట్టాడే. 1600 కోట్లు 50 రోజుల్లో అవుతండే అంటే జగన్ గాడు అది కట్టడం చేతగాక, చావలేక వదిలేస్తే అదంత పేరుకుపోయింది. కాబట్టి ఇటువంటి విషప్రచారాలు చేస్తున్నటువంటి భారతిరెడ్డి మీద, హక్కుపక్షి సాక్షి మీద తెలుగుదేశం ప్రభుత్వం
కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతిరెడ్డిని అరెస్టు చేసి తగిన బుద్ధి చెప్పి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి విషపు రాతలు మరొకసారి రాయకుండా భారతిరెడ్డికి, సాక్షికి, జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సింపుల్గా తీసుకుంటే రేపొద్దున మరిన్ని విషప్రాతలు రాస్తారు, ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తారు. దీనివల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే సాక్షి పేపర్ మీద కేసు పెట్టాలి. దాన్ని నడిపిస్తున్నటువంటి భారతిరెడ్డి, దాని వెనక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా కట్టకట్టాల వెనక్కి పంపించి కఠినంగా శిక్షించి మరొకసారి ఇలాంటి విషపు రాతలు రాయకుండా అడ్డుకోవాలి.